హాయ్ అండి. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ తర్వాత మనకు ఈరోజు చివరి రోజు. అంటే మనకొచ్చిన సీట్‌ని ఉంచుకోవాలా? వద్దా? అంటే లేదా మనకు అంటే మనకు ఆ సీట్ సస్టైన్ గావాలి, సెక్యూర్ గావాలంటే మనకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉంటే రిమైనింగ్ అమౌంట్ పే జేయాలి. అంటే మామూలుగా ఫుల్ రీయింబర్స్‌మెంట్ వచ్చిన వాళ్ళు 10,000 ఎక్స్‌ట్రా పే చేయాల్సింది కదా! ఆ పే చేసిన అమౌంట్ కూడా కౌన్సెలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏ అకౌంట్ నుంచి పే చేస్తామో ఆ అకౌంట్‌కి జమ చేస్తుంది గవర్నమెంట్. ముందుగా గుర్తుంచుకోవాల్సింది పేరెంట్సు, మీరు కట్టే అమౌంటు ఇప్పుడు మీకొచ్చిన కాలేజీకి కట్టట్లేదు మీరు. గవర్నమెంట్‌కి పే చేస్తున్నారు. అంటే ఫర్దర్ రౌండ్స్‌కి మనం వెళ్ళాలి. ఒకవేళ ఆ సీట్ రాకుంటే ఈ సీట్ మనకు కావాలనుకున్నప్పుడు, ఈ సీట్‌కి సంబంధించిన అమౌంట్ ఏదైతే పే చేయాల్సుంటుంది. సెకండ్ రౌండ్‌లో మనకు వేరే కాలేజ్ వస్తే ఆటోమేటిక్‌గా ఆ అమౌంట్ అనేది ఆ కాలేజ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో పే జేసుకోవాలంటే పే జేసుకోవాలి. అంటే ఇన్‌కేస్ సెకండ్ ఫేజ్‌లో సీటు మనకు రాకుంటే, ఈ సీట్ ఉండాలనుకుంటే పే జేసుకోండి. ఆర్ ఎల్స్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. రెండవది చాలామంది అంటున్నారు, "ఒకవేళ సార్ మాకు వచ్చిన సీట్ నచ్చలేదు. మేము సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి ఎళ్ళాలా?" అంటారు. ఎళ్ళొచ్చు. మీకు నచ్చలేదు ఎళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎళ్ళొచ్చు. తర్వాత మళ్ళీ స్లాట్ బుక్ జేసుకోవాలని అడుగుతున్నారు. అవసరం లేదు. మనం ముందుగా ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో అవే లాగిన్ అయ్యి అదే పాస్‌వర్డ్‌తో మనం సెకండ్ ఫేజ్‌లో, థర్డ్ ఫేజ్‌లో గూడా లాగిన్ అయ్యేసి సిస్టమ్‌లో లాగే మొదటి ఫేజ్‌లో ఎలా అయితే ఆప్షన్స్ పెట్టుకున్నామో దానికన్నా బెటర్ ఆప్షన్స్, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అర్థమైంది కదండీ. మళ్ళీ స్లాట్ బుకింగ్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. సార్ మేము మొదటి ఫేజ్‌లో స్లాట్ బుకింగ్‌కెళ్ళలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎళ్ళలేదు. ఎళ్ళొచ్చా సార్ సెకండ్ ఫేజ్‌కి? యెస్. మళ్ళీ అవకాశం ఇస్తారు. ఎవరైతే మొదటి విడతలో ఎళ్ళలేదో కొంతమంది జేఈఈ కౌన్సెలింగ్ చూస్తున్నారు వాళ్ళు ఎళ్ళలేదు. వాళ్ళకి కూడా సెకండ్ విడత కౌన్సెలింగ్‌లో ఫ్రెష్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళవచ్చు. ఎళ్ళిన వాళ్ళు ఎళ్ళాల్సిన అవసరం లేదు. మూడవది సార్ మాకు ఒక కాలేజీ సీట్ వచ్చింది. మళ్ళీ 100 ఆప్షన్‌లు పెట్టుకోవాలంటే సీట్ వచ్చిన వాళ్ళు 100 అవసరం లేదు. ఏదైతే సీట్ మీరు 90, 50 దగ్గర ఆగారు. 50 నుంచి 1 వరకు పెట్టుకోండి. మళ్ళీ 60, 70, 80 పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు 100 ఆప్షన్ పెట్టుకుంటే మీకు 50 దగ్గర సీట్ సెక్యూర్ చేసుకున్నారు. సో, దానికన్నా బెటర్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే ఒక మంచి సీట్ వచ్చింది. దానికన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి. మళ్ళీ చిన్న చితకా కాలేదు మీకన్నా 51, 52, 53 పెట్టడం వల్ల పొరపాటున ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయితే ఒకవేళ తప్పు దొర్లితే మళ్ళీ అక్కడే సీట్ ఆగే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ ఆప్షన్స్‌ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి మీకు కాలేజ్ నచ్చినా నచ్చకున్నా అమౌంట్ కట్టడం వల్ల నష్టమేం లేదు. మీరు ఫర్దర్ రౌండ్‌కెళ్ళొచ్చు. మీరు అమౌంట్ పే చేయకున్నా ఫర్దర్ రౌండ్‌కెయొచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్ ఎళ్ళకున్నా గానీ సెకండ్ పేజ్ సర్టిఫికేట్ ఎళ్ళొచ్చు. ఆల్రెడీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు మళ్ళీ స్లాట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్‌గా పాత ఉన్న లాగిన్ ఐడీతోనే మీరు వెబ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్‌లో మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇదండి. అమౌంట్ విషయంలో మీరేదైతే అమౌంట్ కడుతున్నారో కాలేజ్ కట్టగా మిగిలిన మామూలు ఫుల్ రీయింబర్స్‌మెంట్ 10,000 కడుతున్నారో, 5,000 పైన కడుతున్నారో, ఈ అమౌంట్‌లనేవి కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతుందో బ్యాక్ వస్తుంది. మీరు మీ సేవ గాని ఇతర మాధ్యమాల ద్వారా కట్టడం వల్ల, ఇతర వ్యక్తుల ద్వారా కట్టడం వల్ల ఆ అమౌంట్ ఎప్పుడొస్తుందో మీకు తెలియదు. వచ్చిన విషయం మీకు తెలిసే అవకాశం కూడా ఎందుకంటే వాళ్ళ అకౌంట్ ఏది అకౌంట్ ఏ కార్డ్ ద్వారా మనం పే చేస్తామో ఆ కార్డ్ హోల్డర్‌కే అమౌంట్ ఎళ్తది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇంకొకటి సార్ ఈ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మరి ఇప్పుడే రాలేదు అప్పుడొస్తుందా అంటే యెస్. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సెకండ్ ఫేజ్ చాలా వేరియేషన్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఎన్‌సీసీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ కన్సిడర్ చేయరు కాబట్టి ఎన్‌సీసీ వాళ్ళెళ్ళిపోతారు. జేఈఈ పిల్లలు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ పిల్లలెళ్తారు. తర్వాత ఇతర యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీ లైక్ టెక్ మహేంద్ర కావచ్చు, ఇతర విట్ కావచ్చు, అమృత కావచ్చు, ఇతర యూనివర్సిటీస్‌కెళ్ళేవాళ్ళు బయట ఆ పిల్లలు ఫస్ట్ ఫేజ్‌లో ఉంటారు. సెకండ్ ఫేజ్‌లో సర్టిఫికేట్స్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళెవరు సెకండ్ విడతలో ఉండరు. సెకండ్ విడత కంటే థర్డ్ విడతలో కూడా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. కొత్త సీట్‌లొచ్చే అవకాశం ఉంది. ఉన్న అభ్యర్థులు పార్టిసిపేట్ చేయరు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు డ్రాప్ అయిపోతారు కాబట్టి దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ అన్నమాట. మీరు సెకండ్ విడతలో జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. మరిన్ని వివరాలు ఏదైనా కౌన్సెలింగ్ సంబంధించిన వివరాలు ఏదైనా కావాలన్నా, అడ్మిషన్ ప్రక్రియలో ఎటువంటి సలహా సూచనలు కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్‌కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు తెలుసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చాలా మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి చిన్న హెల్ప్ చేయండి. థాంక్ యూ.